ఈరోజు స్కేల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ లేదా తరహా ఆదాలలో అంతర్గత బహిర్గత ఆదాల గురించి తెలుసుకుందాం. తరహా ఆదాలు లేదా పెద్ద తరహా ఉత్పత్తి వల్ల చేకూరే ఆదాలు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అంతర్గతమైన ఆదాలు, రెండు బహిర్గతమైన ఆదాలు. ఒకటి అంతర్గతమైన ఆదాలు, ఇంటర్నల్ ఎకనామిక్స్. అంతర్గతమైన ఆదాలంటే ఒక సంస్థ విస్తరణ వల్ల ఆ సంస్థకు మాత్రమే చేకూరే ఆదాలు. ఇవి పరిశ్రమలోని ఇతర సంస్థలకు వర్తించవు. వీటికి పరిశ్రమ పరిమాణం లేదా విస్తరణతో సంబంధం ఉండదు. రెండు బహిర్గత ఆదాలు, ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. బహిర్గతమైన ఆదాలు అంటే ఒక పరిశ్రమ విస్తరణ వల్ల ఆ పరిశ్రమలో ఏర్పడే ఆదాలు. ఇవి పరిశ్రమలో ఉండే సంస్థలన్నీ కలిసి అనుభవిస్తాయి. పరిశ్రమ విస్తరణ అంటే అప్పటికే పరిశ్రమలో ఉన్న సంస్థల పరిమాణాలలో ఏర్పడే విస్తరణ కావచ్చు, లేదా కొత్త సంస్థల పరిశ్రమలో ప్రవేశించడం వల్ల కావచ్చు, లేదా రెండు కావచ్చు. ఒకటి అంతర్గత ఆదాలు. అంతర్గత ఆదాలలో మొట్టమొదటి సాంకేతిక పరమైన ఆదాలు, టెక్నికల్ ఎకనామిక్స్. ఈ సాంకేతిక పరమైన ఆదాలు 4 రకాలుగా ఉంటాయి. ఏ ఉత్పత్తి కారకాల అవిభాజ్యత. చాలా ఉత్పత్తి కారకాలు అవిభాజ్యమైనవి. 5 ఎకరాల భూమిని సేద్యం చేయడానికి ఒక నాగలి సరిపోవచ్చు. అయితే సేద్యం చేయవలసి ఉన్న భూమి అంతకంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఒక మొత్తం నాగలి అవసరమవుతుంది. అదేవిధంగా యంత్రాలకు కూడా ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. ఉత్పత్తి ఎంత తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ ఒక కనిష్టమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పవలసి ఉంటుంది. తక్కువ ఉత్పత్తి అన్ని ఉత్పత్తి కారకాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదు. ఉత్పత్తి పెంచినప్పుడు అంతకు తక్కువ సామర్థ్యాన్ని మాత్రమే ఉపయోగించుకున్న ఉత్పత్తి కారకాల యూనిట్లను పెంచవలసిన అవసరం ఉండదు. అందువల్ల అటువంటి ఉత్పత్తి కారకాల విషయంలో సంస్థకు ఆదాలు చేకూరుతాయి. జోన్ రాబిన్సన్, కాల్డర్ ఉత్పత్తి కారకాల అవిభాజ్యత వల్ల లభించే ఆదాలు తరహా అనుసరించి లభించే ఆదాలలో ప్రధానమైనవని అంటారు. కాల్డర్ ఉద్దేశంలో పెద్ద తరహా ఆదాలన్నిటికీ అవిభాజ్యత వల్ల వచ్చే ఆదాయాలు ఎక్కువ ఆదాలు వస్తాయని పేర్కొన్నాడు. బి పెద్ద తరహా ఉత్పత్తి, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. పెద్ద తరహా సంస్థ మాత్రమే ప్రత్యేకీకరణ చేపడుతుంది, పెద్ద యంత్రాలను ఉపయోగిస్తుంది. చిన్న సంస్థలు ఈ పని చేయలేవు. పెద్ద యంత్రాలను ఉపయోగించడం వల్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. శ్రామికులు కూడా తక్కువ మందే అవసరమవుతారు. సి మెరుగైన పద్ధతులు, సుపీరియర్ టెక్నిక్స్. ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు మెరుగైన ఉత్పత్తి పద్ధతులు వాడడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద రైతు సాంప్రదాయిక నాగల బదులు ట్రాక్టర్ను వాడడం, లేదా ఒక వాణిజ్య సంస్థ ఒక బిల్లును స్వయంచాలక యంత్రం లేదా కంప్యూటర్ ద్వారా తయారు చేయడం వంటివి సాంకేతిక పరమైన ఆదాల కిందకి వస్తాయి. డి వర్టికల్ ఇంటిగ్రేషన్. అంతర్గతమైన ఆదాలు వర్టికల్ ఇంటిగ్రేషన్ ద్వారా కూడా చేకూరుతాయి. చిన్న తరహా సంస్థల్లో వ్యర్థంగా పోయే ఉపవస్తువులు పెద్ద తరహా సంస్థలు లాభదాయకంగా వాడుకుంటుంది. చికాగోలో మాంసాన్ని ప్యాక్ చేసే పరిశ్రమలు దీనికి చక్కని ఉదాహరణగా పేర్కొంటారు. ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు ఒక వెంట్రుకను కూడా వ్యర్థంగా పోనివ్వకుండా ప్రతి ఉపవస్తువును వాడుకుంటాయి. పెద్ద సంస్థలు వాటికి కావలసిన ముడి సరుకులను, ఉపకరణాలను ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. ఉదాహరణకు చక్కెర కర్మాగారం చెరుకు ఉత్పత్తిని చేపట్టవచ్చు. తమ వ్యర్థ పదార్థాలను వాడుకోవడం, తనకు కావలసిన ముడి సరుకులను, ఉపకరణాలను ఉత్పత్తి చేయడం వల్ల వ్యయాలు తగ్గి ఆదాలు పెరగడమే కాకుండా
రవాణా వ్యయాలు కూడా తగ్గుతాయి. 2 శ్రమ సంబంధమైన ఆదాలు లేబర్ ఎకనమీస్. శ్రమ విభజన విస్తరణ కూడా ఒక ఆదాయమే. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. శ్రమ విభజనను ఎంతవరకు విస్తరణ చేయవచ్చు అనేది ఉత్పత్తి తరహా పైన ఆధారపడి ఉంటుంది. పెద్ద తరహా ఉత్పత్తిలో శ్రామికుల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకీకరణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వారు నైపుణ్యాలున్న వారు వారి నైపుణ్యాలు అనుసరించి పనిని శ్రామికుల మధ్య విభజించవచ్చు. శ్రామిక శక్తిని ఉపయోగించడంలో శ్రమ విభజన ఎంతో తోడ్పడుతుంది. శ్రామికుల నైపుణ్యం పెరుగుతుంది. నిర్వహణ సంబంధమైన ఆదాలు మేనేజరల్ ఎకనమీస్. సంస్థ పరిమాణంలో విస్తరణ జరిగినందువల్ల నిర్వహణ సంబంధమైన విధులను కూడా విభజించవచ్చు. ఉత్పత్తి, అమ్మకము, కొనుగోలు, శ్రామికుల సంక్షేమము మొదలైన డిపార్ట్మెంట్లను ఏర్పరిచి వాటికి నిపుణులైన ప్రత్యేక నిర్వహణ అధికారులను నియమించవచ్చు. ఉద్యమదారు తన అమూల్య సమయాన్ని చిన్న చిన్న విషయాలపైన కాకుండా ముఖ్యమైన వాటిపైన వెచ్చించవచ్చు. వారు సలహాతో సరుకును నాణ్యతను పరీక్షించవచ్చు. ఉత్పత్తి పద్ధతులను మెరుగుపరచడానికి అవసరమైన పరిశోధనలు చేపట్టవచ్చు. శ్రామిక సమస్యలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. 5 మార్కెటింగ్ సంబంధమైన ఆదాలు మార్కెటింగ్ ఎకనమీస్. కొన్ని వ్యయాలు ఉత్పత్తి పెరిగిన అనుపాతంలో పెరగవు. ఉదాహరణకు మార్కెటింగ్ వ్యయము, సేల్స్ మ్యాన్ల సంఖ్య, ప్రకటనలపై అయ్యే వ్యయము, ఏజెంట్లతో ఉత్తర ప్రత్యుత్తరాలపైన అయ్యే వ్యయము మొదలైనవి అమ్మకాలు పెరిగినంతగా పెరగవు. ఒక సంస్థ ప్రత్యేకమైన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ను నెలకొల్పడమే కాకుండా మార్కెటింగ్ కు సంబంధించిన పరిశోధన కూడా చేపట్టవచ్చు. ఈ విధంగా చేకూరే ఆదాలను మార్కెటింగ్ ఆదాలు అంటారు. 5 విత్త సంబంధమైన ఆదాలు ఫైనాన్షియల్ ఎకనమీస్. నిధులు సమకూర్చుకోవడం లేదా రుణాలు సేకరించడంలో చిన్న సంస్థల కంటే పెద్ద సంస్థలకే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. పెద్ద సంస్థలకు మంచి పేరు, ప్రతిష్టలుంటాయి. కాబట్టి దీర్ఘకాలం కోసం తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ రుణాలను సేకరించగలుగుతాయి. మూలధనాన్ని షేర్లు, డిబెంచర్ల ద్వారా సునాయాసనంగా సేకరించగలుగుతాయి. 6 నష్ట భయాన్ని భరించడం వల్ల ఆదాలు రిస్క్ బేరింగ్ ఎకనమీస్. పెద్ద సంస్థల ఉత్పత్తిలో వైవిధ్యం ఉంటుంది. అందువల్ల నష్ట భయాన్ని అది ఉత్పత్తి చేసే అన్ని వస్తువులపైన పంచగలుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏదైనా ఒక వస్తువు పైన నష్టం వచ్చినట్లయితే ఇతర వస్తువులపైన లాభం వస్తుంది. పెద్ద సంఖ్యలు ఈ నష్టాన్ని భరించగలుగుతాయి. 2 బహిర్గతమైన ఆదాలు. బహిర్గతమైన ఆదాలు ముఖ్యమైనవిగా ఈ కిందవి చెప్పుకోవచ్చు. 1 దగ్గర సంబంధం ఉండే పరిశ్రమలు. పరిశ్రమల విస్తరణ జరుగుతుంటే దాంతో దగ్గర సంబంధం ఉండే పరిశ్రమలు వృత్తులలో ప్రత్యేకీకరణ లాభసాటిగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ వల్ల చేకూరే అంతర్గతమైన ఆదాల గురించి పైన చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పరిశ్రమల విస్తరణ వల్ల ఇతర సంస్థలు ఏర్పడి వ్యర్థంగా పోయే వస్తువులను వాడుకుంటాయి. అదేవిధంగా ఇతర పరిశ్రమలు ముడిసరుకులు, ఉపకరణాలు, యంత్రాలు సప్లైలోను, మార్కెటింగ్ సదుపాయాల్లోనూ కలుగజేయడంలోనూ ప్రత్యేకీకరణ చేపట్టవచ్చు. పరిశ్రమలకు కావలసిన పని వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి గాను శిక్షణా సంస్థలు నెలకొల్పవచ్చు. పరిశ్రమకు అవసరమైన మార్కెట్లు, ఉత్పత్తి పద్ధతులలో అభివృద్ధి మొదలైన విషయాలను సంబంధించిన సమాచారాన్ని వ్యాపార పత్రికల్లో ప్రచురించవచ్చు. ఇటువంటి అన్ని సందర్భాలలోనూ దగ్గర సంబంధం ఉండే పరిశ్రమలు వృత్తులలో చేకూరే అంతర్గత ఆదాలు ఈ పరిశ్రమకు బహిర్గత ఆదాలు అవుతాయి. 2 పెద్ద పరిమాణం లార్జ్ సైజ్. పరిశ్రమ ఎంత పెద్దదిగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇటువంటి పరిశ్రమలో మాంద్యం ఏర్పడినట్లయితే ప్రజల్లో చాలా మంది ఆపదలో చిక్కుకుంటారు. అందువల్ల ప్రభుత్వం ఇటువంటి పరిశ్రమ అధ్యయనానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ పరిశ్రమలో ఉన్న సంస్థలు
ప్రభుత్వం నుంచి ఎన్నో సదుపాయాలు రాబట్టుకుంటాయి. ఇవి పన్నుల్లో తగ్గింపు, రైల్వేలో అద్దెల్లో తగ్గింపు, ఇతర దేశాల పోటీ నుంచి రక్షణ మొదలైనవి. ప్రభుత్వం తనంత తానుగానే లేదా పరిశ్రమల కోరికపైన శిక్షణా సంస్థలు, పరిశోధనా సంస్థలు నెలకొల్పవచ్చు. మార్కెటింగ్ సమాచారాన్ని అందజేయవచ్చు. ఈ విధంగా పరిశ్రమలకు బహిర్గతమైన ఆదాయాలు పొందడానికి ఎన్నో అవకాశాలుంటాయి. 3. కేంద్రీకరణ ఆదాయాలు. ఎకనామిక్స్ డ్యూ టు కాన్సంట్రేషన్. పెద్ద సంస్థలు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేపట్టినట్లయితే పెద్ద పరిశ్రమ కూడా అనేక ఉపయోగకరమైన పనులు చేపట్టవచ్చు. ఉత్పత్తిదారులు తమకు కావలసిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. వారందరూ ఉమ్మడిగా శిక్షణా సంస్థలు స్థాపించడం, పరిశోధన, ప్రకటనల ప్రచారం మొదలైనవి చేపట్టవచ్చు. అదేవిధంగా తమకు అవసరమైన విద్యుత్ శక్తిని చౌకగా అందించడానికి గాను మూలధనాన్ని చెల్లించి ఒక సంస్థ స్థాపించవచ్చు. పరిశ్రమ బాగా పెద్దదైనప్పుడు ఉత్పత్తి ప్రక్రియలోని కొన్ని భాగాలను విడదీసి కొన్ని ప్రత్యేకమైన సంస్థలను వాటిని చేపట్టవచ్చు. అయితే పరిశ్రమ కేంద్రీకృతమైనప్పుడు మాత్రమే ఇటువంటి ఆదాయాలు లభిస్తాయని గుర్తుంచుకోవాలి. 4. సమాచార ఆదాయాలు. ఒక పరిశ్రమకు సంబంధించిన సమాచారం వాణిజ్య పత్రికల్లోనూ పరిశోధనా కేంద్రాల్లోనూ లభ్యమవుతాయి. ఆ సమాచారం వల్ల కలిగే ఆదాయాలను సమాచార ఆదాయాలు అంటారు. 1. చౌకగా లభించే సరుకులు, యంత్ర సామగ్రి. పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడు కొత్త ముడి సరుకులు లభ్యమవడమే కాక యంత్రాలు, ఇతర సామగ్రి చౌకగా లభిస్తాయి. ముడి సరుకులు, యంత్రాలను సరఫరా చేసే పరిశ్రమలో వృద్ధి చెందుతున్న స్థాయి ప్రతిఫలాలున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. నైపుణ్యం గల శ్రామికాభివృద్ధి. ఒక ప్రాంతంలో పరిశ్రమ అభివృద్ధి చెందే కొద్దీ సాంప్రదాయ నైపుణ్యాలతో శిక్షణ, శ్రామిక జనాభా అభివృద్ధి చెంది పరిశ్రమలో ఉత్పత్తి సంస్థలు ఉత్పాదకతను పెంచడమే కాక వ్యయాలు తగ్గుతాయి. బహిర్గత ఆదాయాలు. ఒక ఉత్పత్తి సంస్థకున్న ఉత్పత్తి మీద ఆధారపడకుండా పరిశ్రమ మొత్తం ఉత్పత్తిని పెంచుకునే క్రమంలో ఒక ఉత్పత్తి సంస్థకు లభించే ఆదాయాలు ఉత్పన్నమవుతాయి. పరిశ్రమ మొత్తం అభివృద్ధి చెందినప్పుడు ప్రతి సభ్యత్వం గల ఉత్పత్తి సంస్థకి ఇవి చెందుతాయి. మార్షల్ మరియు జోన్ రాబిన్సన్ బహిర్గత ఆదాయాలు ఈ కింద విధంగా ఉంటాయని పేర్కొన్నాడు. 1. ఒక పరిశ్రమ విస్తరించినప్పుడు దానికి లభ్యమయ్యే ఆధునిక ఉత్పత్తి పద్ధతులు లేదా యంత్రాలు. 2. పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో లభ్యమయ్యే యాంత్రిక శక్తిని ఉపయోగించే పనిముట్లు, శ్రమ విభజన, రవాణా సౌకర్యాలు. వివిధ రీతులలో అభివృద్ధి చెందిన యాజమాన్యం వల్ల లభించే ఆదాయాలు. 3. వంశానుగత నైపుణ్యాలు అభివృద్ధి పరిచే అనుషంగిక ఉత్పత్తి సంస్థలు. కేంద్రీకరణ గల పారిశ్రామిక అభివృద్ధి. దానికి కావలసిన పనిముట్లను, యంత్రాలు సరఫరా చేసే అనుబంధ వ్యాపారులు. ఎక్కువ ధర గల యంత్రాలు ఉపయోగించడంలో సామర్థ్యం వల్ల కలిగే ఆదాయాలు. 4. విజ్ఞాన అభివృద్ధి, కళాభివృద్ధి. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విజ్ఞాన అభివృద్ధి, వార్తాపత్రికలు, వ్యాపార సాంకేతిక ప్రచురణ వల్ల కలిగే ఆదాయాలు జోన్ రాబిన్సన్ బహిర్గత ఆదాయాలకు కొన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. అంతర్గత ఆదాయాలంటే ఏ ఉత్పత్తి సంస్థ అయినా తన ఉత్పాదిత స్థాయిని పెంచుకున్నప్పుడు ఆ సంస్థ కలిగే ఆదాయాలు అంతర్గత ఆదాయాలు అంటారు. 1. సాంకేతిక ఆదాయాలు. 2. నిర్వహణ ఆదాయాలు. 3. వాణిజ్య ఆదాయాలు. 4. ద్రవ్య సంబంధ ఆదాయాలు. 5. నష్ట భరించే సంసిద్ధత కలిగే ఆదాయాలు. బహిర్గత ఆదాయాలు. ఒక సంస్థ ఒక ఉత్పత్తి సంస్థకున్న ఉత్పత్తి మీద ఆధారపడకుండా పరిశ్రమ మొత్తం ఉత్పత్తిని పెంచే క్రమంలో ఒక ఉత్పత్తి సంస్థకు లభించే ఆదాయాలు ఉత్పన్నమవుతాయి. పరిశ్రమ మొత్తం అభివృద్ధి చెందినప్పుడే ప్రతి సభ్యత్వం గల ఉత్పత్తి సంస్థకి ఇవి చెందుతాయి. బహిర్గత ఆదాయాలు అంటే ఒక పరిశ్రమ విస్తరణ వల్ల ఆ పరిశ్రమలో ఏర్పడే ఆదాయాలు. అంతర్గతంగా ఉత్పాదితాన్ని విస్తరించుకోవడం ద్వారా కానీ, బహిర్గతంగా ఒక ప్రాంతంలో అనేక సంస్థలు కేంద్రీకృతం కావడం వల్ల కానీ, ఏ సంస్థ అయినా పరిశ్రమ అయినా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడాన్ని
స్థాయి ఆదా స్థాయి ఆదాలు లేదా ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అని పిలుస్తారు. బహిర్గత ఆదాలు ఒకటి దగ్గర సంబంధం ఉండే పరిశ్రమలు, పెద్ద పరిమాణం, కేంద్రీకరణ ఆదాలు మరియు సమాచార ఆదాలు, వికేంద్రీకరణ కలిగే ఆదాలు, చౌకగా లభించే సరుకులు, యంత్ర సామగ్రి, సాంకేతిక బహిర్గత ఆదాలు, నైపుణ్య శ్రామికులు ఆదాలు. ఈ మొదలగు ఆదాలు బహిర్గత ఆదాల వల్ల లభిస్తాయి. అంతర్గత విస్తరణ ద్వారా కానీ, ఒక ప్రదేశంలో సంస్థల వికేంద్రీకరణ వల్ల కానీ సంస్థకు స్థాయి ఆదాలు లభిస్తాయి. అదే పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వ్యయం తగ్గితే ఆదాలు ఏర్పడినట్లుగా చెప్పవచ్చు.